యేసే నాకు అందరిలో నాతి ప్రియుడు, క్రీస్తే నాకు అందరిలో నాతి ప్రియుడు. ఆయన నుండి నే దాచలే హృదయాంతరంగము, ఆయన నుండి నే దాచలే హృదయాంతరంగము. యేసే నాతి ప్రియుడు, క్రీస్తే అందరిలో నాతి ప్రియుడు. కీళ్లను మూలుగాను విభజించి ఆయన వాక్యము నన్ను చూచుచుండే. కీళ్లను మూలుగాను విభజించి ఆయన వాక్యము నన్ను చూచుచుండే. ఆయన నుండి నే దాచలేను హృదయాంతరంగము, ఆయన నుండి అంతరంగము. యేసే నాకు అందరిలో నాతి ప్రియుడు, క్రీస్తే అందరిలో నాతి ప్రియుడు. పాపము నీకు మరుగు కాదు, పాపము నీకు మరుగు కాదు, తీర్పుకు నేను పాత్రుడను. పాపము నీకు మరుగు కాదు, తీర్పుకు నేను పాత్రుడను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ సన్నిధిలో ఉండును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ సన్నిధిలో ఉండును. యేసయ్యా, యేసే నాకు అందరిలో నాతి ప్రియుడు, క్రీస్తే నాకు అందరి
praise you, Lord. Hallelujah. 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 ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ బలమైన సన్నిధిని మాకు దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ఇన్స్ట్రక్షన్, ఉపదేశము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం. ఇన్స్ట్రక్షన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో ఇలా ఉంది: నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. But whoever listens to me will dwell safely and will be secure without fear of evil. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు మనకు కనబడే చక్కటి మాట ఉపదేశము. ఉపదేశము కాబట్టి ఉపదేశాన్ని గురించి మనకి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రకరకాలైన ఉపదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ఉపదేశాలు అనుసరింపదగినవి కాదు, కొన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాల్సినవి. బిలాము ఉపదేశము అనుసరించవలసినది కాదు. అలాగుననే బైబిల్ గ్రంథములో మనం చూస్తే నికోలైతుల ఉపదేశమును అనుసరించకూడదు. అలాగే సద్దూకయ్యుల ఉపదేశాన్ని మనము అనుసరించకూడదు. దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనందరం కూడా ఎవరి ఉపదేశాన్ని మనం అనుసరించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుందంటే, మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ఉపదేశము అనగా దైవ ఉపదేశము, దైవోపదేశము. ఈ దైవోపదేశాన్ని వినేవాళ్ళు, ఆ తర్వాత దైవోపదేశాన్ని అంగీకరించేవారు, వాళ్ళు ఎలా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఉపదేశమును వినేవాళ్ళు సురక్షితముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎలా ఉంటారంటే, దైర్ లైవ్స్ విల్ బీ సెక్యూర్డ్. వాళ్ళ జీవితాలు భద్రంగా ఉంచబడతాయి, సురక్షితంగా ఉంచబడతాయి. కాబట్టి అందుకనే ఉపదేశము అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఉపదేశము అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటానికి తన దాసుడైన మోషేను పిలిచాడు. పిలిచి 40 దివారాత్రులు ఉపవాసముతో కొండ మీద, సినాయి కొండ మీద గడిపేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన కృపను చూపించి, తన దయను చూపించి, ఆ జీవం గల దేవుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఈ యొక్క మరి దైవజనుడైనటువంటి మోషేకు దేవుడు ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా దేవుడు ఈ 5 పుస్తకాలు, చాలా పెద్ద బుక్స్ ఇవి, 5 బుక్స్. ఈ 5 పుస్తకాలు కూడా దేవుడు సవివరంగా దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనకి బైబిల్ ఏం చెప్తుందంటే,
దీన్ని లా ఆఫ్ మోసెస్ అని అన్నారు. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ద లా ఆఫ్ మోసెస్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై గాడ్. దేవుడు తన ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అంటే ఒక న్యూ కంట్రీ ఫామ్ కాబోతుంది, ఓ న్యూ కంట్రీ బోర్న్ అవ్వబోతుంది. ఆ కంట్రీ పేరేంటంటే ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ అనేటటువంటి దానికి కూడా ఏముండాలంటే వాళ్ళకి కొన్ని కట్టడలు ఉండాలి. ఇశ్రాయేలీలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. మరి వాళ్ళకి ఉండాల్సినటువంటి విధులు, నియమాలు అన్నీ కూడా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. కాబట్టి దేవుని ప్రజలు కాబట్టి దేవుడే వారికి కావలసిన విధులను, కట్టడలను, ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన వాటిని ఎవరు పొందుకున్నారు? ఉపవాసం ఉండి మోషే పొందుకున్నాడు. పొందుకున్న వాటిని గ్రంథస్థం చేశాడు. కొన్నిటిని దేవుడే రాశాడు. వాటిని ఆజ్ఞలు అని చెప్పి మనకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, 613 కమాండ్మెంట్స్ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ వాటిల్లో 10 ఆజ్ఞలను గుచ్చే ఎక్కువ మందికి తెలుసు. కానీ 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. అయితే దేవుని బిడ్డలారా, ఇవి అన్ని ఆజ్ఞలు కూడా షరతులతో కూడినవి. అంటే ప్రతి ఆజ్ఞకు కూడా ఏముంటుందంటే షరతు ఉంటుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నువ్వు చేసే వ్యాపారం సజావుగా సాగాల, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విను. నీకు స్వస్థత కావాలా, అయితే నువ్వేం చేయాలంటే దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించాలంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలి. కాబట్టి ఆయన మాటను శ్రద్ధగా వింటే దేవుడు నీకు స్వస్థతను చేకూరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి వాగ్దానానికి ఏముంటుందంటే ఒక షరతు ఉంటుంది. మరి దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా ప్రతి దానికి కూడా ప్రతి ఆజ్ఞ కూడా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకి ప్రతి వాగ్దానానికి షరతులు ఉంటాయి. ఈ ఆజ్ఞలు అనే వాటికి మనం వీలైతే నేను అనుసరిస్తానండి, వీలైతే ప్రార్థన చేస్తానండి, వీలైతే వాక్యం వింటానండి, వీలైతే కాస్త దేవుడికి ఏదో సాయం చేసుకుంటానండి, వీలైతే నేను ఇలా చేస్తానండి అలా చేస్తానండి అంటే వీలైతే కాదు, తప్పకుండా చేయాల్సిందే. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వెలిగితే నువ్వు ఎవరైనా కావచ్చు, యూ హ్యావ్ టు స్టాప్, దట్స్ ఆల్. నువ్వు ఆగాల్సిందే, అది ఆజ్ఞ. అది దాన్ని మీరితే తప్పకుండా మనకేమొస్తుందంటే చలాన్ వస్తుంది, బిల్లు వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కొన్ని మాటలు మనకు చెప్పాడు. ఆ చెప్పిన మాటలు మనం వినకపోతే దానికి పర్యావసానం ఉంటుంది, దానికి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఉపదేశాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. మనము దేవుని ఉపదేశాన్ని ఏదోలే అన్నట్టుగా తీసుకోకూడదు. దేవుని ఉపదేశమే ప్రామాణికము. దేవుని ఉపదేశమే మన బ్రతుకుకు ప్రామాణికము. కాబట్టి ఈ ప్రామాణికమైనటువంటి ఉపదేశాన్ని మనం తేలిగ్గా తీసి అలా పక్క పెట్టేయకూడదు అనమాట. అంటే ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, చాలామందికి ఉపదేశమును వినే అవకాశం దొరకదు. కానీ కృపగల దేవుడు మనకి, మన సంఘానికి దేవుడు పదే పదే ఏదో రకమైనటువంటి ఉపదేశాన్ని పొందే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా, అలాగే కోర్సెస్ ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపదేశం మనకు ఇవ్వబడుతుంది. ఈ ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే ఆషామాషిగా తీసుకోకూడదని ఇందాకే చెప్పాను. అంటే ఆషామాషిగా తీసుకోకూడదంటే లైట్గా తీసుకోకూడదు, అంటే ఏదోలే అన్నట్టుగా తీసుకోకూడదు. తప్పకుండా ఉపదేశానికి విలువనివ్వాలి, ఉపదేశాన్ని గౌరవించాలి,
ఉపదేశకులను గౌరవించాలి. హల్లెలూయా. ఉపదేశాన్ని పక్కా పెట్టేవాడు ఉపదేశకులు కూడా పక్క పెట్టేస్తాడు. ఉపదేశమును మనము గౌరవించవలసినటువంటి వారికి ఉన్నాం. ఈ ఉపదేశం ఎవరిది అని అంటే జీవము గల దేవుని దగ్గర నుంచి నేరుగా మనకు వస్తున్నటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకు పెట్టకూడదు. అందుకే దేవుడు మనల్ని ఇష్టపడి తన వాక్యాన్ని బోధించే బోధకులను ఏర్పాటు చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే 25వ కీర్తన 12-13 వచనాల్లో యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన బోధిస్తాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. మీరు ఉపదేశాన్ని వింటే మీ పిల్లలకు మేలవుతుంది. హల్లెలూయా. ఏం చెప్పండి? మీరు ఉపదేశాన్ని వినేవాళ్ళైతే మీ పిల్లలకు మేలవుద్ది. ఏమవుద్ది? వాళ్ళు భూమిని కొనుక్కుంటారు, భూమిని స్వతంత్రించుకుంటారు, చక్కగా భూమి కలిగిన వాళ్ళుగా ఉంటారు, భూమి లేని వాళ్ళుగా ఉండరు. తల్లిదండ్రుల ఉపదేశాన్ని వింటే పిల్లలకు అది మేలవుతుంది. ఇది గుర్తుపెట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే తూచా తప్పకుండా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు భూమి మీద మీ పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఏం చెప్పండి? లేదా ఉన్నదన్నీ అమ్మేసుకుంటారు. ఉన్నాయన్నీ కూడా ఇంటితో సహా మొత్తం అంతా కూడా ఏమి కనపడకుండా మొత్తం నువ్వు ఇంత కష్టపడి నువ్వు అప్పుడప్పుడు ఉపవాసం ఉండి తినక నానా తంతాలు పడి నానా తెప్పలు పడి నువ్వు సంపాదించిందంతా కూడా ఏం చేస్తారంటే అది వాళ్ళు 2-3 సంవత్సరాలు దాన్ని ఏం చేస్తారంటే నువ్వు సంవత్సరాలు కాపాడిన దాన్ని నువ్వు ఉపదేశం వినేటటువంటి బిడ్డవు కాదంటే, ఉపదేశం వినే వ్యక్తివి కాదంటే ఏమవుతుందంటే నీ పిల్లలు నువ్వు సంపాదించింది అంతా కూడా ఒక్క రోజులో పోగొట్టేస్తారు. కాబట్టి అందుకనే ఉపదేశమును మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఉపదేశం ద్వారా మనకు నెమ్మది కలుగుద్ది. మన సంతానమేమో భూమిని స్వతంత్రించుకుంటారు. నిజంగా ఇది ఎంత అద్భుతమైన మాట. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భార్యాభర్తలు కలిసి ఆలోచన చేసుకోండి. ఏమండి, మరి ఉపదేశం వింటే మన పిల్లలకి దేవుడు భూమిని స్వతంత్రించుకునే కృప ఇస్తాడంట. మనకు నెమ్మది ఉంటుంది, మన పిల్లలకి ఏమో భూమిని స్వతంత్రించుకునేటటువంటి అవకాశం దొరుకుద్ది. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు భక్తిగా ఉండి ప్రార్థనాపూర్వకంగా జీవించడం ద్వారా మనకు నెమ్మది మాత్రమే కాదు, మన పిల్లలకి భవిష్యత్తులో మేలు కలుగుతుంది అని ఎవరైనా గ్రహించగలిగినట్లయితే నిశ్చయంగా మీరేం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో దైవ భయమును భక్తిని కలిగినటువంటి వారిగా జీవించేవారిగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఆయన ఏమంటాడంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. If you turn at my reproof, behold, I will pour out my spirit to you, I will make my words known to you. నా యొక్క మాటలు, నా ఉపదేశం నీకు తెలిసేటట్టుగా చేస్తాను. ఎందుకంటే నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా గద్దింపు విని నా వైపు తిరిగి నా ఉపదేశాన్ని ఆలకిస్తే నేనేం చేస్తానో తెలుసా? వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మ కుమ్మరించబడ్డంతో వాళ్ళకి ఏమొస్తుందంటే అపోస్తల కార్యాలు 1:8 ప్రకారంగా శక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ప్రకారంగా వాళ్ళు అన్య భాషలు మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. అపోస్తలుల కార్యాలు 2:4 ప్రకారంగా వారు ప్రవచించేవారుగా ఉంటారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37-38 వచనాల ప్రకారంగా వారు మారు మనసు పొందేవాళ్ళుగా మార్చబడతారు. 42వ వచనం ప్రకారంగా వాళ్ళు సహవాసం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అలాగే 47వ వచనం ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఆనందం కలిగిన వాళ్ళుగా అయిపోతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే
ఉపదేశము అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము వినేవారిగా ఉండాలి. చూడండి, చెప్పేవాళ్ళు లేకపోతే ఏమవుతారంట? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు. చెప్పినా చెడిపోయే వాళ్ళని ఏమంటారు మరి? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు. కొంతమంది చెప్పినా చెడిపోయేవాళ్ళు ఉన్నారు. అది చర్చికి వెళ్ళక చెడిపోయేవాళ్ళు కొంతమంది, చర్చికి వచ్చి చెడిపోయేవాళ్ళు కొంతమంది, స్కూల్కి వెళ్ళక చెడిపోయేవాళ్ళు కొంతమంది, స్కూల్కి వెళ్ళి చెడిపోయిన వాళ్ళు కొంతమంది, కాలేజీకి వెళ్ళక చెడిపోయేవాళ్ళు కొంతమంది, కాలేజీకి వెళ్ళి పాడైపోయేవాళ్ళు మరి కొంతమంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు ఉపదేశం విని దాన్ని పక్కకు పెడితే, ఉపదేశానుసారంగా మీరు జీవించకపోతే, బైబిల్ చెప్పే మాట, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, అత్యంత శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు స్కూల్కి వెళ్ళి చెడిపోయిన వాళ్ళ పరిస్థితిలోకి మీరు వస్తారు ఉపదేశాన్ని అనుసరించకపోతే. కాబట్టి ఉపదేశాన్ని అనుసరించారు. యేసు ప్రభువు అన్నారు, మీరు కుడివైపుకు వలయండి అన్నారు శిష్యులతో. వాళ్ళు విన్నారు, వల వేశారు. 153 చేపలు పడ్డాయి, వల పిగిలిపోలేదు. అద్భుతమైన కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశం విన్నారు, నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. హల్లెలూయా. యేసయ్య ఉపదేశం వింటే విన్న ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుద్ది. కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా ఉపదేశాన్ని పక్క పెట్టకుండా ఉపదేశాన్ని ముందు పెట్టుకుని మనం ఏం చేయాలంటే ఆ ఉపదేశానుసారంగా జీవించడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఉపదేశాన్ని అనుసరించిన వారు రక్షించబడినటువంటి వాళ్ళుగా, నీతిమంతులుగా మార్చబడతారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పండి. ఇక రెండవ విషయం, ఉపదేశము, ఇన్స్ట్రక్షన్. ఎవరైతే వింటారో వాళ్ళు క్షేమంగా ఉంటారని చెప్పాను కదా, సురక్షితంగా ఉంటారు. ఇక ఉపదేశం విన్నటువంటి వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడంటే అధికారం ఇస్తాడు. అధికారం అనేది మామూలు అధికారం కాదు. ఈ అధికారం ఎలా వస్తుందంటే అంగీకరించడం ద్వారా వచ్చేది అధికారం. అంగీకరించడం ద్వారా ఏ అధికారం వస్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో అనగా యేసయ్యను, యేసయ్య ఉపదేశాన్ని ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి పిల్లలమయ్యే అధికారాన్ని దేవుడు విశ్వాసం ఉంచిన వారికి, అంగీకరించిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అధికారం. కాబట్టి దేవుని బిడ్డలారా, He gave the power and He gave the privilege and He gave the right to become the children of God. Hallelujah. To be called as a children of God is a privilege. To be called as a children of God is a power. To be called as a children of God is our right. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి నమ్మాం కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అధికారం ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, ఆధిక్యతనిస్తున్నాడు, అలాగే మనకు హక్కునిస్తున్నాడు. ఈ హక్కు ద్వారా మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడటాన్ని బట్టి ఆయన పిల్లలమయ్యే కృప ఇచ్చారు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 56:5లో, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే, కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక వాళ్ళ పేరు ఎన్నటెన్నటి కూడా కొట్టివేయబడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, their name will not be disappear. Just I want to read it in English. New Living Translation lo, I will give them within the walls of my house a memorial and a name of far greater than sons and daughters could give, for the name I give them is an everlasting one. It will not disappear, it will never disappear. అబ్బా, ఎంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నా సన్నిధిలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క
పేర్లు నేనేం చేయనంటే ఇక వాళ్ళ పేర్లు ఎప్పటికీ కూడా తుడిపెట్టవాడో వాళ్ళకి నిత్యమైన పేరు నేను ఇస్తాను. ఆ పేరు ఎప్పటికి కూడా అది కనుమరుగు కాదు. హల్లెలూయా. ఎప్పుడు అది మన కళ్ళ ముందే కనపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిత్యమైనటువంటి పేరును ఆయన ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత యెషయా 56:6లో విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, అంటే నా నిబంధన ఆధారం చేసుకుని విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ప్రభు మందిరంలో కూడుకుంటూ అపవిత్రపరచకుండా నా నిబంధనను ఆధారం చేసుకుని నాకు దాసులై నన్ను ప్రేమించుచు నాకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. మనందరం యూదులం కాదు, మనందరం అన్యులం. మనందరం యూదులం కాదు. వీఆర్ నాట్ జూయిష్ పీపుల్, వీఆర్ ఆల్ హీదన్స్, వీఆర్ ఆల్ జెంటైల్స్. దేవుని బిడ్డలారా, అన్యుడు అంటే ఎవరంటే దేవునికి వీపు తిప్పినవాడు అన్యుడు, ముఖము తిప్పినవాడు యూదుడు. వన్ హూ ఫేస్ గాడ్ ఈజ్ కాల్డ్ జూ. One who face their back to God is called Gentile. మనము యేసు ప్రభువారికి దేవునికి మనం వీపు చూపించాం, ఇప్పుడు కాదు ఒకప్పుడు. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు ముఖాన్ని చూపించాం. ఇప్పుడు దానివల్ల మనం ఏమయ్యామంటే నిబంధన కలిగిన వాళ్ళం అయ్యాం. నిబంధన లేని వాళ్ళు ఇప్పుడు ఏం కలిగిన వాళ్ళు అయ్యారు? అందరూ కూడా కొంచెం మాట్లాడడానికి ట్రై చేయండి. ఏం కలిగిన వాళ్ళు అయ్యారు? ఒకప్పుడు ఏమీ లేదు, మనం ఎట్లా ఏదనుకుంటే అదే మన రూల్. కానీ ఇప్పుడు మనకేముంది? ఇదిగో ఏది చేయాలన్నా కానీ ఇదిగో దీని ప్రకారంగా చేయాలా. ఇల్లు కట్టాలన్నా దీని ప్రకారం చేయాలి, పెళ్లి చేయాలన్నా దీని ప్రకారం చేయాలి, ఉద్యోగం చేయాలన్నా దీని ప్రకారం చేయాలి, ప్రయాణం చేయాలన్నా దీని ప్రకారం చేయాలి, తర్వాత ఏం చేయాలన్నా దేని ప్రకారంగా చేయాలి? ఇదిగో ఈ వాక్య ప్రకారంగా చేయాలి. ఇది మాకు ఒకప్పుడు మనకు నిబంధన ఉందా? యేసయ్యను అంగీకరించక ముందు మనకు నిబంధన ఉందా? ఎవరేది చెప్తే అది. ఇప్పుడు కూడా ఏంటంటే 5 రండి అంటే 5 రావాలి, 10 మంది రండి అంటే 10 మంది రావాలి, 2 రండి అంటే 2 రావాలి, గడపకు పసుపు రాయమంటే రాయాలి, లేకపోతే ముఖానికి ఇక్కడే రాయాలి, గంధం అంటే ఇక్కడే రాయాలి. ఇక్కడ రాయకుండా ముక్కుకి ఎందుకు రాయరు? మనకు తెలీదు. ఎవరెక్కడ రాశారు, వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఏరియాలో మన దేశంలో ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తారు, ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇక్కడ రాస్తారు. ఇప్పుడు మన దగ్గరేమో అయితే ఎవరు చెప్పారు నీకు ఇక్కడ రాయాలని? మా అమ్మ చెప్పింది, మీ అమ్మగారు చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది. కానీ మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇది చెప్పిందే మనకు కావాలి. కనీసం 4-5 నలుగురు లేకపోతే ఎట్లా? అదే ఆమెకు అసలే జ్వరం వచ్చింది, నువ్వు నలిగేస్తే మొత్తం పెళ్ళిలో పడుకునేటట్టు ఉంది, శిలని ఎక్కించాల్సిన పరిస్థితి. 5 నలుగులు అయిపోతే ఎట్లా అంటే కనీసం చేతులకి కాళ్ళ కనుక వచ్చి పసుపు రాయి తల్లి. చూసారా? 5 అవ్వాలంట. 5 అవ్వకపోతే ఏమవుద్ది? ఎవరో చెప్పారు సోది. మనం ఆ సోదులు పడిపోయి మనం ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నిబంధన లేని వాళ్ళకి దేవుడు నిబంధన ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా గట్టిగా చెప్పండి. నిబంధన లేని మనకే దేవుడు ఏమిచ్చాడు? పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 నిబంధనలు ఉన్నాయి. 7వ రోజు పెట్టుకోవాలా, 4 రోజులు పెట్టుకోవాలా, 10 రోజులు పెట్టుకోవాలా అన్న మామ ఎప్పుడు పెట్టుకోవాలా? ఎప్పుడు పెట్టుకోవాలి కాదు, యేసయ్య చెప్పిన రోజు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దాసునికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే మన బర్త్డే, అప్పుడే మనం మెమోరియల్ సర్వీస్, అప్పుడే అన్నీ. పాస్టర్ గారు లేకుండా ఇంక ఏ రోజైనా కానీ పర్లేదు. అది మంగళవారం అయినా పర్లేదు, బుధవారం అయినా పర్లేదు, అది శనివారం అయినా పర్లేదు, అది ఆదివారం అయినా పర్లేదు. పాస్టర్ గారికి అనుకూలంగా ఉంది, మనకు అనుకూలంగా ఉంది, మనం పెట్టేసుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు అందరు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి మంచిగా.
పక్కన వాళ్ళు తిరిగి మనకేంటంటే నిబంధన లేని వాళ్ళకి నిబంధన ఇచ్చాడమ్మా అని చెప్పండి. హల్లెలూయా. నిబంధన లేని వాళ్ళకి ఏమి ఇచ్చాడండి దేవుడు? నిబంధన ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ నిబంధనే మన నిబంధన, అంతేగాని మన కొత్త ఇంకోటి తీసుకొచ్చి పెట్టేది లేదు అక్కడ. హల్లెలూయా. నిబంధనను ఆధారం చేసుకొని యెహోవాకు దాసులై, యెహోవాకు మనమందరం కూడా ఏమవ్వాలి? దాసులమై నిబంధన ఆధారం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యెహోవాకు దాసులంగా బ్రతకాలి. ఆయన నామమును ప్రేమించాలి. హల్లెలూయా. ఎలాగ ప్రేమించాలంటే యేసు నామాన్ని అన్నిటికంటే ఉన్నతంగా ప్రేమించే వాళ్ళగా మనం ఉండాలి. ఎవరిని ప్రేమించాలంటే యేసయ్య నామం అంటే మనకి ఎనలేని ప్రేమ. యేసు అనే పేరు చెప్పగానే మన హృదయం అంతా కూడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం యేసు అనే పేరు చెప్పగానే, యేసు అనే పేరు పలకగానే, యేసు అనే పేరు మనము చెబుతూ ఉంటుండగానే మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా ప్రియులరా, యేసు అనే పేరు చెప్పగానే దాని మీద మనకేం కావాలంటే ప్రేమ కావాలి. ఈ ప్రేమ అనేది మన జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము ఆయనకు దాసులమై ఆయన నామాన్ని ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయవలెను. ఎవరికి పరిచర్య చేయాలి? యేసయ్యకు పరిచర్య. యేసయ్యకు పరిచర్య, యేసయ్యకు పరిచర్య చేయవలెను. ఆయన పక్షమునుగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. యేసయ్యకు పరిచర్య చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ మందిరములో ఎవరైనా ఏదైనా చిన్న పని చేస్తే అది ఎవరికి పరిచర్య చేసినట్టు? మీరు ఒకవేళ వాయిద్యాలు వాయించినా, పాటలు పాడినా, అలాగే ఈ యొక్క ఆలయంలో చైర్లు తీసి పక్కకు పెట్టినా, అలాగే ఇక్కడ ఏ విధమైన పని చేసినా మీరు యేసయ్యకు పరిచర్య చేస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరికి కనీసం మంచినీళ్ళు ఇచ్చినా, లేకపోతే మంచినీళ్ళు ఏర్పాటు చేసినా, ఇంకేదైనా పని చేసినా మీరు యేసయ్యకు పరిచర్య చేస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకొస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పండి? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు ఏం కలిగిన వారంటే నిత్య జీవము కలిగిన వారు. 1 యోహాను 5:13 అంటాడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచే మీరు నిత్య జీవము గలవారు. అలాంటి వారిని దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంటే, యెషయా గ్రంథం 56:7, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. హల్లెలూయా. దేవుడు ప్రార్థనా మందిరంలో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఈ యొక్క పరిశుద్ధ శిలువ పండుగల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా ఆనందింపజేస్తున్నాడు. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మందిరములో 365 రోజులు ఏ చర్చిలోనైతే, ఏ మందిరములోనైతే ప్రార్థన జరుగుతుందో అది ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. ఆదివారం తర్వాత లాకేసి మళ్ళీ శుక్రవారం ఒకసారి తీసి మళ్ళీ శనివారం ఒకసారి తీస్తే అది మందిరం కాదు, కానీ అది మందిరం అనబడదు. కానీ దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అది నిరంతరం అక్కడ ఏం జరగాలంటే ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. ప్రభు బిడ్డలు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఇరుకులు, వాళ్ళకున్న శోధనలు, వాళ్ళకున్న బాధలు అన్నిటినీ కూడా వారేం చేయాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే,
వారందరూ కూడా వారు చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయమేమనగా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు నిరంతరము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని మూలముగా పుట్టి యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని 1 యోహాను 5:1 ఉంది. ఒకసారి ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే మనము దేవుని ప్రేమిస్తాం, దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మరి ఒకరినొకరు ప్రేమ కలిగినటువంటి వారుగా, ఒకరి ఎడలో ఒకరు మంచి హృదయ విధానము కలిగినటువంటి వారుగా మనము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక చివరి మాట ఏంటంటే, ఉపదేశము ద్వారా మనము సురక్షితంగా ఉంటాము. రెండవది, ఉపదేశము ద్వారా మనం ఏం పొందుకుంటున్నాము? ఏమండి? అధికారము పొందుతున్నాము. ఇక మూడవది, ఈ ఉపదేశము ద్వారా మనము ప్రతిఫలము పొందుతున్నాము. రివార్డ్, ప్రతిఫలము. దీని గురించి 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు ఇలా ఉంది. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. అంటే మనం ఎవరిని చేర్చుకున్నాము? యేసుని చేర్చుకున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా చేర్చుకుంటే వారు ఎవరిని చేర్చుకున్నట్టు? యేసును చేర్చుకును. అంటే నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకును, అంటే తండ్రిని చేర్చుకునేవాడు. తర్వాత ఎవరైనా సరే ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, ప్రాఫిట్ సో అండ్ సో అని చెప్పేసి అని అంటాం. పలాని ప్రవక్త. ఈ ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. అలాగే శిష్యుడని ఒక చిన్నవాని యొక్క గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ప్రవక్త ఫలం కావాలా? ప్రవక్తని చేర్చుకో. లేదా నీకు నీతిమంతుడని, ఒక దైవజనుడని, నీతిమంతుడని ఆయన చేర్చుకున్నావా? ఆ ఫలం నీకు వస్తుంది. తర్వాత శిష్యుడు అని చిన్నవాళ్ళలో ఒకరికి గిన్నెని చల్లీలు ఇచ్చావా? దాని ప్రతిఫలం కూడా వస్తుంది. అంటే కనీసం ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్, నువ్వు చల్లటి నీళ్లు ఎవరికైనా దేవుని పేరట గిన్నెను చన్నీళ్ళు ఇస్తే, ఆ చన్నీళ్ళు కూడా ఏం పోగొట్టుకో, నువ్వు ప్రతిఫలం పోగొట్టుకో, తప్పకుండా నీకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ప్రతిఫలం అనేటటువంటిది పరిచర్య చేసే వాళ్ళకి వస్తుందా రాదా? ప్రభు పనిలో సహకారులకు వస్తుందా రాదా? ఈ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ప్రతిఫలం ఇస్తానని దేవుడు అంటుంటే, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొంది దేవుని కొరకు మనం ఏ పని చేసినా, అది పరిచర్య కావచ్చు, ఆర్థికంగా సహకారం కావచ్చు, దేవుని యొక్క రాజ్యం విస్తరణ జరగటం కొరకు ప్రతి విశ్వాసి కూడా తన వంతుగా తాను చేయాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. తాను చేయాల్సిన నియమాలు తప్పకుండా చేసినప్పుడు ప్రతిఫలము అనేది ఎన్ని తరాల వరకు ఉంటుందంటే, ఇట్ విల్ లాస్ట్ ఫర్ ద జనరేషన్స్. అది తరతరములు ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. అయితే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ మస్ట్ బీ కేర్ఫుల్. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చెప్తా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆ ఫ్యామిలీలో ఏమై చనిపోయాడు? యాక్సిడెంట్. అంటే ద స్పిరిట్ ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ చేసింగ్ దట్ ఫ్యామిలీ టైమ్ అండ్ అగైన్. మళ్ళీ ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే ప్రమాదాన్ని కలిగించే ఆత్మ ఆ ఇంటిని వెంటాడుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే అత్యంత జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి. ప్రతిసారి కూడా మనం బైక్ తీసినప్పుడు కానీ, కారు తీసినప్పుడు కానీ, యేసయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని వాహనం మీద ఉంచండి, మా ప్రయాణంలో తోడుగా ఉండండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క కాపుదల మనతో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం దేనికి గురి కాకూడదంటే, మనము ఎక్సైట్మెంట్కి గురి కాకూడదు స్టీరింగ్ మీద ఉన్నప్పుడు. అలాగే ఒకవేళ ఎక్సైట్మెంట్కి గురై మనం ఉల్లాసంతో ఉత్తేజంతో పరిగెత్తుకుని వచ్చేస్తే ప్రమాదం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గ్రామంలో ఒక పెళ్లి చేసి వస్తున్నాను నేను. చాలా సంతోషం అనిపించింది. చాలా మందికి సువార్త చెప్పాను నేను పెళ్లిలో. నాకు చాలా ఆనందంగా వస్తున్నాను. ఇంతలోకి డ్రైవర్ మెగాల్లో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే, సైడ్ నుంచి వస్తున్నాడు. ఆర్టీసీ బస్ కొంచెం ఇట్లా వచ్చింది. ఏమైందంటే మా కారు వెళ్ళి దాంతో ఢీ కొట్టగానే ఫ్రంట్ పార్ట్ అంతా, నేను ముందుకు వచ్చున్నాను, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పోయింది. కొత్త కారు పోయింది. కారు ప్రాణం పోయేదే. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, ఆ ఊర్లో సువార్త చెప్పడం అనేది ఎవరికి ఇష్టం లేదు? సైతానికి ససేమరే ఇష్టం లేదు. అందుకనే వాడు మా మీద దాడి చేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? డ్రైవర్ని వాడుకుంటాడు. లేదా అదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఎవరున్నా కానీ ఎక్సైట్మెంట్లో వాడుకునే ప్రమాదం ఉంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మినిస్ట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలాగే మినిస్ట్రీ సంగతి అంటే నాది అనుకోండి, లేకపోతే పాస్టర్ గారిది అనుకోండి. మీరు ఒకవేళ ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళుతున్నారంటే, ఇంట్లో ఎవరినైనా అలాంటి ఆత్మలు, కొన్ని ఫ్యామిలీస్లో సూసైడల్ స్పిరిట్ ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆ దురాత్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటిని మనం స్టడీ చేస్తే అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళు ఎవరో అలాంటి పని చేసి ఉంటారు. ద సేమ్ స్పిరిట్ ఈస్ చేసింగ్ దిస్ పర్సన్ టు కమిట్ సూసైడ్. ఇదివరకు ఎక్కడో ఇంకొక ఆత్మ, ఇంకొకడెవడో అలాంటి పని చేసి ఉంటాడు వాళ్ళ ఇంట్లో. అలాంటి వాడి యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరి మీద పనిచేస్తుందంటే ఈ వ్యక్తి మీద పనిచేసి ఈ వ్యక్తిని చంపేస్తూ ఉంది. కాబట్టి అందుకని వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన ఇంట్లో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? కొంతమంది ఆల్వేస్ ఈటింగ్ స్పిరిట్ పనిచేస్తాం. కొంతమంది తింటమే వాళ్ళ పని, ఇంకో పనే ఉండదు. ఇదొక దయ్యం. ఈ పని మనం వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అందరూ తినాలి. తిండి కూడా దేయమంటాడు ఈ పాస్టర్ గారు. తెలివి ఉందా లేదా అని మీరు ఇంటికి వెళ్ళి అనొద్దు. దేవునికి స్తోత్రం. తింటాను ఎందుకంటే మనం బ్రతకడానికి, కానీ తినడం కోసమే మనం బ్రతకూడదు. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. There are some people will be there, they are food lovers. It's okay, no problem. ఆహారాన్ని ప్రేమించు, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పు, చక్కగా భుజించు. అదే సమయంలో జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరూ కూడా ఏ స్పిరిట్ పనిచేస్తుందో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటికి ప్రవక్త వచ్చారనుకోండి, వచ్చి ఆయన మన ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు ఏదో ఒక రోజు ఈ యొక్క ప్రవక్త మన ఇంట్లో అడుగుపెట్టాడు కాబట్టి, మన కొరకు ప్రార్థన చేశారు కాబట్టి, దాని ఫలము ఏదో ఒక రోజు మన ఇంటి మీదకి వచ్చి తీరుతుంది. ఒక దైవజనుడు వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయనకి మనం ఇచ్చిన కానుక అనేటటువంటిది, ఆయన వచ్చాడు, మనం కానుక ఇచ్చేసాం, పంపించేసాం అని అనుకుంటారు. కానుక ఇచ్చినందుకు ప్రతిఫలం వస్తుంది. ఆ తర్వాత నీవు దేవుని సేవకుని ఇంట్లో చేర్చుకుని మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, అంటే ఏదో బలవంతంగా ఇవ్వకపోతే ఎట్లా, ఏమనుకుంటారు ఏమో అని చెప్పేసి మనం
ఒకవేళ అలాగా సనుక్కుంటే ఏదైనా చేసామనుకో వచ్చేవి కూడా ఆగిపోతాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనం ఎవరినైనా చేర్చుకుంటే ఆ ఫలం మనం పొందుకోవాలంటే మనం జాగ్రత్తగా దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను, దేవుని శిష్యులను, కనీసం తోటి విశ్వాసులను మనం ఏం చేయాలంటే ప్రేమించి ఆదరించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి ఎవరికి ఏం చేసినా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, మనం విడిచిపెట్టే దేవుడు కాదు, తప్పకుండా మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే, అయ్యా యేసయ్యా, నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, కొంతమంది నీ బిడ్డలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఆయన లైన్లో ఉంటున్నారు, కొంతమంది ఏ లైన్లో కూడా లేకుండా ఉన్నారు. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా ఏదో టైంలో ఏదో రకంగా నీ పరిచర్యలో సహకారులుగా ఉన్నారు తండ్రి. వాళ్ళందరికీ కూడా ప్రతిఫలము దయచేయి. వాళ్ళ వ్యాపారమును ఆశీర్వదించు, వారి ఉద్యోగమును ఆశీర్వదించు, వాళ్ళ జీవితాలు ధన్యకరంగా మార్చబడడానికి సహాయం చేయి, వాళ్ళ పిల్లలను ఆశీర్వదించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను. చెన్నైలో ఒకరోజు ఓ చర్చ్ డెడికేషన్ కోసం నన్ను వాక్యం చెప్పడం కోసం పిలిస్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమనంటే, మా అమ్మ నాకు ఏమి నేర్పించిందంటే 10వ భాగం దేవునికి ఇవ్వటం నేర్పించింది. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు కూడా 10వ భాగాన్ని నేను చెల్లిస్తున్నాను. అందుకనే ఈరోజు నన్ను ఈ యొక్క ఎమ్మెల్యే పదవిలో దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో ఈ విధంగా నేను అనేక మందికి సహకారుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిని నేర్చుకోవడాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అని ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ తర్వాత అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. ఒక సహోదరుతో మాట్లాడుతున్నాను, నేను తెలుగు మాట్లాడుతూ ఉంటే తెలుగు మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, అయ్యా ఏమనుకోకపోతే ఒక్కసారి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయండి. నన్ను పిలిచిన వాళ్ళు ఏమనుకుంటారు అనేది నా బాధ. ఆయన ఏమంటాడంటే, మా ఇంట్లో అడుగు పెట్టండి, మీరు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి, మీరు మా ఇంటికి రండి, ఒక అడుగు పెట్టి ప్రార్థన చేయండి అంటాడు. సరే ఎందుకన్నా మంచిదని ఆయన అడుగుతున్నాడు కదా. వెళ్ళేటప్పుడు ఎంత దూరం మీ ఇల్లు అంటే పక్కనే అన్నాడు. అయితే పక్కన అయితే పర్వాలేదు నడవండి అని చెప్పేసి అని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే చర్చి ముందు మేము గుడి చేసుకుని ఉండేవాళ్ళం. అయితే నేను నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చి నేను మేస్త్రి పని చేసేవాడిని. అయితే నాకు 4 పిల్లలు. ఈ 4 పిల్లల్ని ఈ చర్చి అమ్మగారు ఏం చేశారంటే దగ్గరికి తీసి, ఏమయ్యా ఏం చేస్తున్నావు పిల్లల్ని అని అంటే, అమ్మా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే చదివించవా అంటే, చదివించేంత స్తోమత నా దగ్గర లేదమ్మా అని అంటే, ఇదిగో నేను డబ్బులు ఇస్తా, నువ్వు వెళ్ళి వాళ్ళని జాయిన్ చేయి స్కూల్లో అని చెప్పి ఆమె ప్రతిరోజు నా పిల్లల కోసమే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ నా పిల్లలకు ఆమె ట్యూషన్ చెప్తూ ఉండేది. ట్యూషన్ చెప్తూ అలాగే మాకు దేవుని మాటలు చెప్పింది. మేము దేవుని మాటలు అంగీకరించాము, మేము దేవుని మాటలు నమ్ముకునేటువంటి కారణం చేత ఈ మందిరానికి అప్పటి నుంచి మేము పరిచర్య చేస్తున్నాము. పాత చర్చ్ ఉండేది, దాంట్లో పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఈ విధంగా ఉండడాన్ని బట్టి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నా 4 పిల్లలకు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఏ విధమైన కొదువు లేకుండా 3 పిల్లలకు పెళ్లి చేశాను. చిన్నోడికి పెళ్లి చేయాలయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. 2 బెంగళూరులో ఉంటారు, ఇద్దరు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళేమో మరి ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. తర్వాత చిన్నోడికి నేను పెళ్లి చేయాలి, అతను ఎక్కడున్నాడు అంటే అతను ముంబైలో పనిచేస్తున్నాడయ్యా అని అన్నారు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనిపించింది, ఇది చాలా కాలం క్రితం, అయ్యా మా చర్చిలో కూడా ఇలాగ పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు దీవించబడాలి. ఇలాంటి సాక్ష్యం ఒకరోజు వాళ్ళు కూడా చెప్పాలి ప్రభువా.
యేసయ్య దగ్గరికి మేము వెళ్ళాము, ఆ జీవం గల దేవుణ్ణి మేము తెలుసుకున్నాము. మా పిల్లలు ఈరోజు ఉద్యోగస్తులయ్యారు, వాళ్ళు స్థిరపడ్డారు, వాళ్ళు ఒక మంచి చదువులోకి వచ్చారు. ఇక మీదట మా ఇంట్లో ఈ పని చేయాల్సిన అవసరం లేకుండా, ఈ పని చేయాల్సిన అవసరం లేకుండా వేరే పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మాతో ఈ పనిని మేము ఆపేస్తున్నాము. హల్లెలూయా. ప్రతిఫలం, ఏది చేస్తున్నామో దానికి నిశ్చయంగా ప్రతిఫలం అనేది మనకు వస్తుంది. ఎప్పుడు అంటే ఉపదేశాన్ని విన్నప్పుడు. ఒకటి, ఉపదేశము మనకు సురక్షితాన్ని, క్షేమాన్ని, సురక్షితమైన స్థితిని మనకు కలుగు చేస్తుంది. రెండవది, మనకు అధికారమునిస్తుంది. మూడవది, మనకు ప్రతిఫలం ఇస్తుంది. గనుక ఈ ఉపదేశాన్ని అంటిపెట్టుకుని, హత్తుకుని, నీ ఉపదేశానుసారంగా బ్రతకటానికి నాకు నీ కృప దయచేయండి ప్రభువా అని ప్రభు పాదాల చెంత కూర్చున్నటువంటి మనమందరం కూడా ఇప్పుడు విజ్ఞాపన చేసే సమయం కాబట్టి, ప్రార్థనా సమయం కాబట్టి, మనమందరం కూడా ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో లేచి నిలబడి ఆగకుండా మనము ప్రార్థన చేయటం కోసమే వచ్చాం కాబట్టి అందరూ కూడా ఏం చేద్దామంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, దేవుని సముఖంలో ప్రార్థన చేయడానికి కొరకై మనం ఈ ప్రార్థనా సమయంలో దేవుని బిడ్డలారా ఏం చేద్దామంటే 2 చేతులు ఆయన వైపు చాపి మొదటి 2 నిమిషాలు మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆ తర్వాత 2 నిమిషాలు దాటిన తర్వాత నేను మళ్ళీ చెబుతాను. అప్పుడు పక్కన వాళ్ళ వైపు తిరిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దురు. కానీ మీ కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి అని అంటే, సురక్షితంగా నీవు ఉండాలి అంటే, అధికారం కలిగిన వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే 2 చేతులు యేసయ్య వైపు చాపి నీ కొరకు మాత్రమే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పిల్లలను జ్ఞాపకం చేసుకో, నా భవిష్యత్తును మీరు ఆశీర్వదించు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ప్రతిఫలము మేము అనుభవించాలి. మేమందరం నెమ్మదిగా, సురక్షితంగా ఉండాలి. ఎవరి ఇంట్లో కూడా ఈ దురాత్మ పని చేయకుండా సహాయం చేయండి. స్పిరిట్ ఆఫ్ యాక్సిడెంట్ కానీ, స్పిరిట్ ఆఫ్ సూసైడ్ కానీ, ఇలాంటి దురాత్మ ఎవరి మీద పని చేయకుండా సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద ఇలాంటి దురాత్మ పని చేయకుండాను గాక, ప్రతి నోరు తెరవబడును గాక, ప్రతి బిడ్డ కన్నీటితో, రోదనతో, విజ్ఞాపనతో ప్రార్థించుదురు గాక. ఎవరి బిడ్డలు తొట్టిల్లకుండా దేవుడు తన కాపుదల భద్రత ఇచ్చేట్టుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించు తండ్రి. అద్భుతమైన కార్యాలు మీ నామములో చెయ్యండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. రోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేయడానికి ప్రతి బిడ్డను లేవనెత్తు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుటుంబాలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువానికి వందనాలు. నన్ను అడుగుము, జనము నీకు స్వాస్థ్యముగాను, భూమిని నీకు దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఓ హల్లెలూయా. అనేక ఆత్మలు సంఘములో చేర్చబడుటకు సహాయం చేయండి. అనేక ఆత్మలు సంఘములో చేర్చబడుటకు సహాయం చేయండి. నాయనా, చర్చ్ కావలసిన అది పార్కింగ్ స్థలం కావచ్చు, ఇంకా పెద్ద మందిరాన్ని నిర్మించడానికి కావలసిన నాయనా స్థలాన్ని నాయన మీరు దయచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అద్భుతం చేయి నాయనా, అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి. బలహీనంగా ఉన్నటువంటి వారిని ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి తండ్రి. మీ పక్క వారి వైపు తిరిగి ఇప్పుడు, అయ్యా నాయన నా సహోదరుని దీవించండి, నా సహోదరుడిని దీవించండి ప్రభు అని 2 నిమిషాలు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి.
పరిస్థితులన్నీ మార్చబడినట్లు, కుటుంబాలన్నీ కూడా దీవించబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. Glory, glory, hallelujah, 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 hallelujah. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. నీ ఆత్మను కుమ్మరించయ్యా, నీ ఆత్మను కుమ్మరించయ్యా, నీ బలమైన అభిషేకమును కుమ్మరించునైనా. రమ రిబరమనమ సఖతరనమ కషందరరమ రియందర రిబి ఖబరమ సుకురదరనమ షందరరమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనా సమయంలో ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయండి. అయ్యా సహాయం చేయి, యేసు 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 సహాయం చేయనైనా, సహాయం చేయనైనా, సహాయం చేయనైనా, సహాయం చేయనైనా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయను. నమస్కార శబ్దులు పట్టుదలతో పట్టుదలతో ఈరోజు మాటలు బడి ఉపదేశాన్ని వదలకుండా ప్రార్థన చేయి. పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, అద్భుతమైన కార్యాలు జరగడం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ప్రతి పరిస్థితి కొరకు ఆశ్చర్య కార్యాలు యేసు నామములో మన బ్రతుకులో జరుగునట్లు, దేవుడు కాపుదల ఇచ్చినట్లు, భద్రత ఇచ్చినట్లు, దేవుడు తన సహాయాన్ని మనకు దయచేయనట్లు. Mama Sakarara Shandara Baba Mama Sakandara Shakiyanara. Oh, hallelujah, hallelujah, hallelujah. ప్రార్థన చేసుకుందాం. పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, రాయిపోతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ సంవత్సరం 2024 VBS కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానికి కావాల్సిన కరికులం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాంగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దీవించబడడానికి సహాయం చేయని ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఆయన నూతనమైన కార్యాలు చేయనినైనా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా భారతదేశంలో ప్రభువా ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి లోక్సభ నియోజకవర్గాలన్నిటినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకొని
మీ చిత్తమే మా దేశములో జరుగును గాక. మీ ఆలోచన నెరవేర్చబడును గాక. మా దేశాన్ని కాపాడండి. దేశ నాయకులను కాపాడండి. రాష్ట్రాన్ని కాపాడండి. ప్రజలను కాపాడండి. నాయకులందరినీ కాపాడండి. అకాల మరణానికి, రోడ్ యాక్సిడెంట్స్కి, సూసైడల్ స్పిరిట్స్ ఎక్కడ ఎవరిలో పని చేయకుండా గాక. ప్రతి కుటుంబం యేసు రక్తముతో కప్పబడును గాక. ప్రతి బిడ్డ యేసు నామములో వర్ధిల్లుదురు గాక. గుడ్ ఫ్రైడే, రిసరెక్షన్ సండే ఆశీర్వాదకరంగా జరుగును గాక. బాప్టిజమ్స్ అనేక మంది పొందుదురు గాక. నూతనమైనటువంటి ఆత్మలు సంఘములోనికి ప్రవాహం వలె తరలి వచ్చుదురు గాక. నీ సన్నిధి ఇక్కడ నిలిచును గాక. ప్రాబ్లమ్స్ తో వచ్చి బాధపడుతున్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.